సికింద్రాబాద్ లో ఈశ్వరీబాయి మెమోరియల్ నర్సింగ్ కాలేజ్ ఫేర్వెల్ అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. వేదికపై విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, అకాడమిక్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు. నర్సు వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదేనని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షైనీ జాన్, స్కూల్ హెడ్ విజితావాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఎవరైనా ఆరోగ్యం ఉండాలా, అనారోగ్యమైనప్పుడు ఇబ్బందికర పరిస్థితుల ముందుండి సేవ చేయడానికి ముందుండి ఈ కాలేజీలో చదువుకొని ట్రైనింగ్ పాస్ అయిన వారికి, ఫ్రెషర్స్ కి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. ఇలాంటి మంచి నర్సింగ్ స్కూల్లో మీకు చదవడానికి అవకాశం ఇచ్చడం, మంచి డాక్టర్ రామచంద్ర రెడ్డి సార్ కావచ్చు, మేడం గీతారెడ్డి గారు, మేఘనారెడ్డి గారు, వారందరూ మీ గురించి కమిటెడ్ గా ఒక చౌకుల రేట్ తోటి ఫీజెస్ పెట్టి మంచి మీకు విద్యను అందించి ఈ సమాజానికి మీకు ఇచ్చినందుకు మీరందరూ వారికి డాక్టర్ రామచంద్ర రెడ్డి సార్ కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, వాళ్ళకున్న పొజిషన్ లో పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్లు నడిపించవచ్చు, ఒక దూరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ పేద వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేసి ఇప్పటికీ గీతా నర్సింగ్ హోమ్ ని అలా పేదలకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండాలని ఆ నర్సింగ్ మనందరికీ తెలిసింది. డాక్టర్ల ఒక ప్రయారిటీ కావచ్చు, నర్సెస్ ఒక ప్రయారిటీ. కోవిడ్ టైంలో కోవిడ్ మనపై దాడి చేసినప్పుడు మొత్తం ప్రపంచం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉనికి భయపడిపోతే ముందుండి మీరు యుద్ధం చేసి ప్రతి ఒక్క పేషెంట్ ని కాపాడింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం, డాక్టర్ సాబ్ కృష్ణారెడ్డి సాబ్, ఇది ఒక నా ఎక్స్పీరియన్స్, చాలా బాధాకరమైన ఎక్స్పీరియన్స్. ఇన్ని సంవత్సరాలు అయినాక నేను బాగుండి యాక్టివ్ ఉండి చేయాలనుకున్నాను.